అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి నవంబర్ 17 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు శివరామదాసు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నామండి. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఉన్న కష్టాలు, బాధలు తగ్గడము ప్రారంభమవుతాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారం నుంచి విముక్తి కలుగుతుంది. అనుకోని వాహన సమస్యలు, ప్రమాద సూచనలు తగ్గిపోతాయి. మీపై ఉండే మృత్యుదోష ప్రభావం కూడా వహిస్తుంది. ఈ ఒక్కరోజు శ్రద్ధగా ప్రార్థిస్తే నెలలుగా, సంవత్సరాలుగా అడ్డుకట్టైన పనులు కూడా ముందుకు కదిలే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రాశి వారికి సాధారణంగానే అనుకోని ప్రమాదాలు, ముఖ్యంగా వాహన సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం అయితే ఉంది అని శాస్త్రాలు కూడా పేర్కొంటున్నాయి. కానీ ఈ ప్రత్యేకమైన పుణ్యదినాల్లో చేసే పూజలు, దీపారాధనలు, దాన ధర్మాలు ఆ ప్రమాదాలు పూర్తిగా దూరం చేస్తాయని నమ్మకం. రేపటి రోజున భక్తితో చేసిన పూజలు కుటుంబంలో ఆర్థికత పెంచుతాయి, ఆర్థిక స్థితిని బలంగా చేస్తాయి, నిలకడైన సంపద, ఐశ్వర్యం తెచ్చిపెడతాయి మరియు మీ జీవితంలో శాశ్వతమైన రక్షణ వలయం సృష్టిస్తాయన్నమాట. ఇంతకుముందు తరతరాలుగా వచ్చిన ప్రతికూలతలు కూడా రేపటి రోజు చేసే పుణ్యకార్యాల ద్వారా తొలగిపోతాయని, భవిష్యత్తు తరాలు కూడా సంపద, శాంతి, ఆశీర్వాదాలు నిలకడగా లభిస్తాయని విశ్వసించవచ్చండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా దేవుడి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుందని నమ్మకంగా అయితే చెప్పగలరు. రేపటి రోజున ఒక మంచి కర్మ మీ మొత్తం కుటుంబ భాగ్యాన్ని మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇక ఈ రాశి వారు సాధారణంగా అత్యంత తెలివైన వారు, అదృష్టం బాగా ఉండేవారు. జీవితం ముందుకు సాగడంలో కొంత సెట్ అయినా కూడా కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితులు మళ్ళీ మళ్ళీ ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారిలో చాలా మంది వ్యాపారంలో ముందుంటారు. కారణము వాళ్ళలో ఉన్న నిర్ణయ శక్తి, మాట తీరు, ఆకర్షణ. అయితే శాస్త్రాలు చెబుతున్నట్లుగా వీరికి ప్రమాదాలు, ముఖ్యంగా బల్ల మీద నుంచి పడ్డము, వాహన ప్రమాదాలు వంటి పరిస్థితులు తరచు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈ రాశి వారికి చాలా వరకు రేపటి రోజున ఆస్తి, ఐశ్వర్యము, సౌందర్యము మంచి ఫలితాలు అందిస్తాయండి. కానీ అదే సమయంలో మానసిక ప్రశాంత లోపము, నిర్ణయాల్లో సందేహాలు, అనవసర ఆలోచన కూడా పెరుగుతాయి. కుటుంబంలో వాతావరణము సాధారణంగా ఉంటుంది, కానీ వారి మనసులో మాత్రము ఆందోళనలు, ప్రేమలో అనిశ్చితి, పెళ్లి విషయంలో ఆలస్యము, ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థిక హెచ్చుతగ్గులు, ఇలా చిన్న చిన్న చిక్కులు తరచూ ఉండే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ ఉన్న ఈ రాశి వారికి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పని పూర్తిగా ముగించే శక్తి ఉన్నవారండి. వాళ్ళలో ఉన్న శుక్రశక్తి వారిని చివరికి విజయవంతులుగా నిలబెడుతుంది. ఇక రేపటి రోజున, రేపు 4వ సోమవారం, ఖచ్చితంగా మాసం చివరి సోమవారం కాబట్టి సూర్యోదయానికి ముందే చేసే పూజలు అసాధారణమైన పుణ్యాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. రేపటి రోజున బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో నిద్రలేచి చేసే పూజలు జీవితంలో ఉన్న ఎన్నో దోషాలను తొలగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శుద్ధి మరియు అలంకరణ: ముందుగా ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి పసుపు కుంకుమతో ముందుగా అలంకరించి బంతిపూలతో ఇంటి ప్రవేశాన్ని శోభాయమానంగా చేస్తే దేవతల యొక్క అనుగ్రహం అనేది రెట్టింపు అవుతుంది. ఇక పవిత్ర స్నానం: కుటుంబ సభ్యులంతా స్నానం చేసి పూజ కోసం సిద్ధమవటం తప్పనిసరి అండి. ఇక స్నాన సమయంలో పసుపు లేదా గంధపు ఉప్పు కలిపితే అది గంగా, యమున, సరస్వతి, కావేరి నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితాలు ఇస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ పవిత్ర స్నానం ద్వారా శరీరంలోని పాపాలు, గత జన్మ దోషాలు, అశుభ శక్తులు అన్నీ క్రమంగా తొలగిపోతాయి. ఇక రేపటి రోజు చేసే దీపారాధన, పూజలు, నైవేద్యాలు కుటుంబంలో శాంతి, సంపద, ఆరోగ్యము, ఆయురారోగ్యం వంటిని గణనీయంగా పెంచుతాయని చెప్పవచ్చు. ఇక ఈ విధంగా చేయబడే కార్తీక సోమవారం పూజలు ఒక్క రోజుకే కాదండి, మొత్తం సంవత్సరానికి శక్తివంతమైన రక్షణను అందిస్తాయి. రేపటి రోజున
ఈ రాశి వారికి అన్నాభిషేకం ప్రత్యేక పరిహారం అండి. రేపటి రోజున పవిత్ర రోజు శివలింగాభిషేకం చేయడము అత్యంత పుణ్యప్రదమైన కార్యం. ఇంట్లో శివలింగం లేకపోతే సమీపంలో ఏ శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. ప్రత్యేక పరిహారము ఈ రాశి వారికి ప్రత్యేకంగా అన్నాభిషేకం అత్యంత శక్తివంతమైన పరిహారము. అన్నాభిషేకం తప్పనిసరిగా ప్రదోష కాలంలో చేయాలి. అంటే సాయంత్రం సూర్యాస్తమయం సమీపంలో ఉండే పవిత్ర సమయం అభిషేకానికి ఉపయోగించే అన్నం శుద్ధిగా ఉండాలి. కేవలము 50% మాత్రం ఉడికించి ఉండాలి. ఇది శాస్త్రోక్తంగా అత్యంత ముఖ్యమైన నియమ శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నాభిషేకం వల్ల మృత్యు దోషాలు తొలగిపోతాయి. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి తగ్గిపోతాయి. వాహన ప్రమాదాలు, యోగం పూర్తిగా నశిస్తుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇక రేపటి రోజున ప్రత్యేక ఆధ్యాత్మిక కవచంలా పనిచేస్తుంది. అన్నం అనేది మనుషుల జీవితానికి ప్రాణాధారం అండి. మన శరీరం నడవడానికి కావలసిన శక్తి అంతా కూడా అన్నం ద్వారానే అందుతుంది. అందుకే శాస్త్రాలు ఉన్న అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని గొప్పగా పేర్కొన్నారు. శివుడికి చేసే పూజల్లో అన్నాభిషేకం అత్యంత పవిత్రమైంది, అత్యంత ఫలప్రదమైంది. ఈ అన్నాభిషేకం చేసే సమయంలో 50% మాత్రమే ఉడికించిన అన్నంతో శివలింగంపై అభిషేకం చేయాలి. ఎందుకంటే పాక్షికంగా ఉడికిన ఈ అన్నం జీవనశక్తిని సూచిస్తుంది. ఈ జీవనశక్తికి శివుడికి సమర్పించడం ద్వారా మన జీవితంలోని అడ్డంకులు తొలగిపోయి పునర్జన్మల పాపాలు క్షమించబడతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్పబడింది. అన్నాభిషేకం వల్ల ఆస్తి, ఐశ్వర్యం, ధన ప్రవాహం ఆశ్చర్యకరంగా పెరుగుతుందండి. కుటుంబంలో శాంతి, ఆరోగ్యము, మంచితనము స్థిరపడుతుందని విశ్వాసం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ పూజ చాలా శక్తివంతమైన పరిహారంగా భావించబడుతుంది. ముఖ్యంగా ఇంట్లో పార్వతీ పరమేశ్వర చిత్రపటాన్ని నుంచి దీపారాధన చేయడం ద్వారా కుటుంబం మొత్తానికి శివపార్వతుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. దానిమ్మ పళ్ళను నైవేద్యంగా పెట్టడము ఆరోగ్యానికి మంచి శక్తి, మానసిక శాంతి కోసం అత్యంత పుణ్యప్రదం. ప్రత్యేక పుణ్యకాలం తులసి దీపారాధన ఉదయం 5:30 నిమిషాల నుంచి 6 గంటల లోపు తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే ఆ సమయంలో సూర్యుడు ఉదయ శక్తి అత్యంత పవిత్రంగా ప్రభావితం చేస్తుంది. ఇక ఈ పవిత్ర సమయంలో వెలిగించే దీపము శతగత ఫలం, ప్రసరణ ఫలం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రేపటి రోజున బ్రహ్మముహూర్తం తర్వాత శుద్ధిశక్తి సమయం కావడంతో మనం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందండి. శివాలయంలో ప్రదర్శన రోజంతా ఉపవాసంతో శివాలయానికి వెళ్ళటము మన శరీరము, మనసును పవిత్రంగా ఉంచుతుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ ఉన్న ప్రదర్శన చేయడం వల్ల గ్రహ దోషాలు తగ్గి అనుకూల గ్రహశక్తులు బలపడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తగ్గుతాయని పూజ చూపించబడిందండి. ఇక రేపటి రోజున సాయంత్రం ఇతరుల మార్పు సమయం అండి. శివాలయానికి వెళ్ళి దీపాలను చేయటము, నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేయడం ద్వారా పగటి సమయంలో మనకు అంటుకున్నట్టు ఏవైనా సరే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగబోతుంది. ఇది మానసిక శాంతి, ఆత్మబలము, ధనయోగము, శుభయోగాలను బలపరుస్తుంది. ఈ అన్ని పూజల అభిషేకాలు కలిసి ఈ రాశి వరకు వచ్చే సమస్యలైన వాహన ప్రదానాలు, ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు, కుటుంబ కలహాలు, ధన నష్టాలు వీటన్నిటిని గణనీయంగా తగ్గిస్తాయి. మనసు ప్రశాంతంగా అవుతుంది. శరీరానికి ఆరోగ్యము, జీవితానికి సంపద, కుటుంబానికి శాంతి, మనసుకు ఆత్మబలం ఏర్పడతాయి. ఇక ఈ రాశి వారు ఈ కార్తీక సోమవారం 4వ రోజున ఖచ్చితంగా అత్యంత పవిత్రమైన రోజుగా శాస్త్రాలు చూస్తున్నాయి. ఇక పూజ చేసే రోజున నాన్ వెజ్ ఆహారం తీసుకోకపోవడం మంచిది. పూర్తిగా నిషేధం. జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేయడము, తలకు నూనె రాయడం ఇలాంటి రోజు అస్సలు చేయకూడదండి. ఇక రేపటి రోజు మీకు శివనామస్మరణ చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక రేపటి రోజున మీకు మనసు ప్రశాంతం అవుతుంది, పాపాలు నశిస్తాయి, గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా రేపటి రోజున మీరు సోమవారం శ్రద్ధగా నియమాలు పాటిస్తూ ఆచరించిన శివకృపతో జీవితంలో ఆరోగ్యం, ఆయుష్, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ శాంతి ఖచ్చితంగా కలుగుతాయండి. రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు అన్ని రకాలు కూడా శివాభిషేకము అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారికి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.